ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు శ్రీ షిరిడి సాయిబాబాని 12 రాశుల వారు ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ పంచమి అన్ని కార్యక్రమాలకి కూడా శ్రేయస్కరమైనది, ఉద్యోగ ప్రయత్నాలకి బాగా ఉపకరిస్తుంది. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి గో పూజ, గోసేవ, అలాగే శనగల దానం బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. శుభ పరిణామాలు గృహంలో జరగాలి అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. గృహంలో చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు సత్ఫలితాన్ని కలిగిస్తాయి, బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. తద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, రవి శనిలో యుతి ఉంది కాబట్టి ఇది ప్రతికూల పరిస్థితులను కలిగించేటువంటి ప్రభావం కలిగి ఉంది. ఈ దోష నివృత్తికి విష్ణు సహస్రనామ పారాయణ, పెసల దానం బాగా ఉపకరిస్తాయి. ఈరోజు మరో విశేషం గురువక్ర ప్రారంభం. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రగురుల యొక్క కలయిక కర్కాటక క్షేత్రంలో, అలాగే వీరికి కుజుడితోటి పరస్పర వీక్షణ ఉండటం ఇది గజకేసరి యోగాన్ని, చంద్రమంగళ యోగాన్ని కూడా కలిగిస్తుంది. అలాగే రాహువు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, కేతువు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, రవి శని బుధులు వృశ్చిక క్షేత్ర స్థితి, అలాగే శుక్రుడు యొక్క స్థితి ధనస్సు క్షేత్రంలో. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు బాగానే లాభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు, ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి విషయాలు బాగానే కలిసి వస్తాయి. ఆకస్మిక ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి ఆకస్మికంగా మెరుగవుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరిస్థితుల్లో ఆకస్మిక అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్త్రీలతో విభేదాలు తలెత్తుతాయి.
నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య పరిస్థితి ప్రతికూలంగా మారుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు ప్రారంభమవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతికూల పరిస్థితులు గృహరీత్యా చేకూరుతాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రమాదాలు ఎదురవుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని వేగవంతంగా సంతరించుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూలతని తగ్గిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగ పూలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రీత్యా లాభాలని కూడగడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఆర్థిక అయోమయ పరిస్థితి విస్మయాల్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులు ప్రబలమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో అతి జోక్యం సమస్యలకు దారితీస్తుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ప్రతికూల పరిస్థితులు వ్యాపారీత్యా కూడా దగ్గరవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో అతి జోక్యం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చేకూరుతాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు దగ్గరవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. అలంకరణకి ప్రాధాన్యతనివ్వగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచాలు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఊహించని పరిణామాలు వ్యాపారరీత్యా ప్రతికూలతను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది.
గురువారం సందర్భంగా ధనస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రుభీతి పోతుంది. శత్రువుల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. స్థిరాస విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. శుభ పరిణామాలు ఉద్యోగరీత్యా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. చాలా పనులను ఒకేసారి చేపట్టి సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. కుటుంబ ప్రశాంతత కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. గృహరీత్యా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. కుటుంబ సఖ్యతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. బంధువుల మైత్రి కొనసాగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తలను తెచ్చిపెడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. స్థిరాస విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి లాభాలను గడించేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. నూతన నిర్ణయాల ద్వారా ఆసక్తికరమైనటువంటి ఆర్థిక లాభాల్ని కూడగట్టుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహంలో ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అభిషేకించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనలు గృహంలో చేకూరుతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆమవాతం సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ ఆమవాతాన్ని ఆధునిక పరిభాషలో చెప్పేటప్పుడు రిమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఈ సమస్య రావడానికి ఏంటంటే శరీరంలో వ్యాధికారకమైనటువంటి కొన్ని పదార్థాలు అలా పేరుకుపోయి అవి కీళ్లలో చేరుతూ ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ఆటో ఇమ్యూన్ అంటూ ఉంటారు. అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వచ్చేటువంటి ఒక ఇన్ఫెక్షియస్ ప్రాబ్లం అన్నమాట. ఇది అన్ని కీళ్ళని, అంటే ముఖ్యంగా చిన్న కీళ్ళు, చేతి వేళ్లలోనూ కాలి వేళ్లలోనూ ఆ కీళ్లలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. మిగతా పెద్ద కీళ్లలో కూడా ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ఆ కీళ్ల మీద వాపు, కొంచెం ఎరుపు, అంటే ఎర్రగా వాచటం అనేటువంటిది ఒక లక్షణంగా కనిపిస్తుంది. ఇది దీర్ఘకాలం బాధించేటువంటి సమస్య. దీన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని మూలికల్ని కలిపి ఒక ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ ఔషధం కోసం మనకు కావాల్సినటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే సొంఠి. ఈ సొంఠికి ఆమవాతంలో ఉండేటువంటి ఆమాన్ని తగ్గించేటువంటి గుణం, అంటే ఆ టాక్సిన్ లేదా విష పదార్థాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే కీళ్ల నొప్పులను తగ్గించడానికి కూడా సొంఠి బాగా ఉపయోగపడుతుంది. సొంఠిని కొంచెం నేతిలో వేసి వేయించి తర్వాత చల్లారాక చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా తర్వాత మనకు కావాల్సినటువంటి మూలిక గోక్షుర. గోక్షుర అంటే పల్లేరుకాయలు. ఈ పల్లేరుకాయలకు కూడా ఆమవాతంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగుంటుంది. ఈ పల్లేరుకాయలను కూడా ఎండిపోయినటువంటి వాటిని తీసుకొచ్చి చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాములే తీసుకోవాలి.
ఆ తర్వాత కావాల్సినటువంటి మూలిక వావిల ఆకులు. ఈ వావిల ఆకులు కూడా ఆమవాతాన్ని తగ్గించడానికంటే కీళ్ళ వాపులు తర్వాత నొప్పులు అవి తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. వావిలాకులను తీసుకొచ్చి ఎండబెట్టి దాన్ని కూడా చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాములే తీసుకోండి. గుహేచ, ఆయన సుబ్రహ్మణ్యుడు వేదస్వరస్వరూపి. అందుకే మీకు ఇప్పటికీ ఆ మల్లవరం దగ్గర అనేకమైనటువంటి అగ్రహారాల్లో వేద పండితులు ఘనాపాటీలు కూర్చుని స్వరం తప్పకుండా వేదమంత్రాలు ఎక్కడ చెప్తారో అక్కడ పాములు దేవతా సర్పాలు దొరికాయి. మల్లవరం గ్రామంలో వేద పండితులందరూ ఎక్కడ కూర్చుని వేదం స్వరంతో చదివారో అక్కడే ఒకానొకప్పుడు ఒక గుంతలో బ్రహ్మాండమైన దేవతా సర్పం పడుకుని దర్శనమిచ్చింది. అది బయటికి వెళ్ళకపోతే మారేడు దళాలు వేశారు, అందులో పడుకుని ఉండేది. అది ఎదురుగుండా కోనేట్లో స్నానం చేసి శివలింగానికి చుట్టుకునేది. ఎవరైనా వచ్చి కచేరీ చేశారనుకోండి, స్వరం తప్పకుండా పాట పాడారు, వాళ్ళకి స్వరరాగ తాళాలు తెలిసింటే అది మురిసిపోయి శివలింగం నుంచి విప్పుకుని పాకుతూ వచ్చి ఎవరు కచేరీ చేశారో వాళ్ళ మెళ్ళోకి పూలహారంలా పడేది. ఆ స్వరంతో వేదమంత్రం చదువుతూ ఉంటే మురిసిపోతాడు. గుహేచ ఆత్మస్వరూపి. అందుకే ఆయన ఎక్కడైనా కొండల మీదే ఉంటాడు. సుబ్రహ్మణ్యుడు ఒకడు, నరసింహుడు ఒకడు కొండల మీద గుహల్లోనూ ఉంటారు. కాబట్టి హేరంబేచ గుహేచ హర్షభరితం, అటువంటి పెద్ద కొడుకు, ఇటువంటి చిన్న కొడుకు, నీ శక్తి వాళ్ళకెందుకమ్మా? అక్కర్లేదు వాళ్ళకి. కాబట్టి ఏం చేస్తావు? కొడుకుల కోసం నువ్వు నీ శక్తిని ఉపయోగించక్కర్లేదు. మరి వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్. మీ ఆయన పోని మా ఆయన ఒకడేనండి పాప, అమాయకుడి చేత కానివాడు, ఏమిటో ఎలా బతుకుతాడో అని బెంగ, అందుకుని నా శక్తి ఆయన కోసం ఉపయోగిస్తున్నాను అందామా? కాముణ్ణి కాల్చినవాడు, కాలుణ్ణి తన్నినవాడు, యముణ్ణి చంపేశాడు, మన్మధుణ్ణి కాల్చేశాడు, అటువంటి వాడు లోకంలో ఇంకోడు లేడు. వాడి పాదం పట్టుకుంటే పుట్టుక లేదు, చావు లేదు, మోక్షం. చంపే యముణ్ణి చంపేశాడు, పుట్టడానికి కారణమైన మన్మధుణ్ణి కాల్చేశాడు. ఇంత గొప్ప భర్త నువ్వు, అంత గొప్పవాడు తపస్సుకి లొంగి వచ్చి నీ మెళ్ళలో మంగళసూత్రం కట్టి పక్కన కూర్చున్నట్టు చేసిందానివి నువ్వు. ఇంకా నీ శక్తి ఏం చేస్తావమ్మా? మరి ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ, అమ్మా అని ఆర్తితో పిలిచి నాకు ఇది లేదమ్మా అన్నవాడు ఎవడైనా దొరుకుతాడా అని ఆవిడ చూస్తుంటుంది. ఏం చేయాలి మరి ఈ శక్తి అంతా? ఎవడైనా వెళ్ళి అమ్మా కామాక్షి అని ఇలా అన్నాడు అనుకోండి, అమ్మ ఎవడు దొరికావురా ఇది నా శక్తిని ఉపయోగించుకోవడానికని వాడిని ఉద్ధరిస్తుంది. అంటే ఇప్పుడు వాడిని ఆవిడ ఉద్ధరించడం కాదు, ఆవిడ శక్తి వినియోగించుకోవడానికి వీడు అవకాశం ఇచ్చాడు ఆవిడికి. ఈ శంకర భగవత్పాదులు ఇదే మాట అంటారు, అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితం అని. అమ్మా పరమశివ, నీ యందు కారుణ్యముంది, సమర్థత ఉంది, నేను పనికి మాలినవాడిని, నువ్వు శక్తి ఉన్నవాడివి, కాబట్టి నీకు అవకాశం ఇచ్చాను. పనికి మాలినవాడు దొరికితే కదా నీ శక్తి ఉపయోగించి ఉద్ధరించడం, నీకు అవకాశం ఇచ్చాను, నన్ను ఉద్ధరించుకో అన్నాడు. అలా మూకశంకరులు అన్నారు, ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. వెళ్ళి ఇలా నమస్కారం చేస్తే చాలట, అమ్మా అంటే చాలట, నేను ఉన్నాను రా బిడ్డ అని చెయ్యి పట్టి పైకెత్తుతుంది ఆవిడ. అంతటి దయాస్వరూపిణి. ఆవిడని వదిలేసి మిగిలిన వాళ్ళ కాళ్ళన్నీ పట్టుకు తిరుగుతావేమిట్రా? ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తల వంచరా చాలు, జీవితంలో బాగుపడిపోతావు అని. ఒక్కొక్క రూపం అమ్మవారిదే అయినా ఆశ్రయించడం కష్టం అవుతుంది. అంత మాత్రం చేత ఆ రూపంలో దోషమని మనం అనకూడదు. ఇప్పుడు అదే కామాక్షి యొక్క వేరొక రూపం భద్రకాళి. కానీ కాళీస్వరూపాన్ని చూసి దగ్గరికి వెళ్ళి ఉపాసన చేయడం అంత తేలిగ్గా ఉండదు. వరంగల్లో భద్రకాళి దేవాలయం ఉంది, మహాద్భుతమూర్తి, సజీవమూర్తి. అమ్మవారు నిలబడింది అనుకుంటాను తప్ప అదేదో శిల్పం అనుకోరు ఎవరు. అంత గొప్ప స్వరూపం, ఇప్పటికీ అంతటి తేజో విరాజిత. ఆ తల్లి అప్పుడే నరికేసినటువంటి తలనొక దాన్ని చేత్తో పట్టుకుంటుంది. దాని సంకేతార్థం వేరనుకోండి, ఆ రక్తం ఓడుతున్న తల చేత్తో పట్టుకుంటుంది జుత్తుతోటి. ఒక చేత్తో ఖడ్గం పట్టుకుంటుంది, ఒంటి మీద నెత్తుటి మరకలతో ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఉపాసన చేయలా, ఆవిడ తల్లే.
కానీ నువ్వు తట్టుకోలేవు ఆ రూపాన్ని, నీకు భయం వేస్తుంది అక్కడికి వెళ్ళి నించోడానికి. నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదో గంగానది హరిద్వార్ దగ్గరికి వచ్చేటప్పటికి వడులతో జడులతో వెడుతూ ఉంటుంది. అక్కడ ఇనప గొలుసులు పట్టుకుని స్నానం చేయాలి తప్ప ఇంకొకలా స్నానం చేయలేవు. అంత మాత్రం చేత గంగ ఒక ఉగ్రరూపం అంటావా? కాదు, నువ్వు స్నానం చేయలేవు అంతే. కాశీలో ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా మెట్లు దిగి స్నానం చేసి పైకి ఎక్కుతావు. అక్కడ నీ శక్తి సరిపోతుంది నిలదొక్కుకోవడానికి. అంతేకాని గంగ ఉగ్రరూపం కాదు, గంగ శాంత రూపం కాదు, రెండూ ఒకటే. అలాగే కామాక్షే కాళీ, కాళే కామాక్షి. కానీ నీకు కామాక్షి ఉపాసన రీత్యా చాలా యోగ్యమూర్తి. పసిపిల్లల దగ్గర నుంచి ఆడ మగ పెద్ద చిన్న అందరూ ఉపాసన చేయొచ్చు. ఎందుకో తెలుసా? ఆవిడ యొక్క మూర్తికి ఉన్న గొప్పతనం ఆవిడ మందస్మితం. ఇది మూకశంకరుడు పరమాద్భుతమైనటువంటి దర్శనం చేసేశారు. ఇప్పటికీ మీకు కామాక్షిలో విశేషంగా అది కనపడుతుంది. నేను నిన్న మీతో మనవి చేశానే, నేను చెప్పడం కాదు, మీరు అనుభవించాలి ఒకసారి. మీరు ఎప్పుడైనా కామాక్షి పరదేవత అభిషేకం జరుగుతున్నప్పుడు వెళ్ళి నించోండి, పసుపు నీళ్లు పట్టుకొచ్చి పోసి అమ్మవారి యొక్క మూర్తిని చూసేటప్పటికీ పక్క 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 నవ్వుతున్నట్లుగా మారిపోతుంది. అది కూడా ఎంత అందంగా నవ్వుతుందో. మందస్మితము అన్న మాటకు అర్థం ఏమిటంటే విచ్చుకుని విచ్చుకోకుండా పెదవులు విచ్చుకోవాలి, అంతేకాని పగలబడి నవ్వినట్టు ఉండకూడదు. పళ్ళన్నీ కనపడకూడదు, దంతపంక్తి కనపడకూడదు, దంత కాంతి కనపడాలి. దంతముల యొక్క తెల్లని కాంతి పైకి రావాలి, పెదవులు రెండు విచ్చుకున్నాయని తెలియాలి అంతే. కళ్ళు ఎంతో ప్రహృష్టంగా చూసేటప్పటికీ పరమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి. అలా ఉంటే మందస్మితం చేసిందంటారు. మూకశంకరులు అమ్మవారు మందస్మితం చేస్తే దర్శనం చేశారు. చేసి ఒక స్థితిలో మందస్మిత చతకం చేస్తూ మూకశంకరులు రెండు చేతులు ఎత్తేశారు. అమ్మా, నేను దేనికైనా ఉపమానం చెప్పగలను కానీ నీ చిరునవ్వుకి ఉపమానం నేను చెప్పలేనమ్మా అన్నారు. ఎందుకో తెలుసా? నీ చిరునవ్వు వంక చూస్తే చాలు వాడు ధన్యుడు. కానీ వచ్చిన బాధ ఏమిటో తెలుసా? నీ చిరునవ్వు ఇంత బాగుంటుంది అందామని నేనేదో అమృతంతో పోల్చాను అనుకోండి. పీయూషం ఖలు పీయతే సురజనై దుగ్ధాంబుదిర్మజ్యతే మాహేశైశ్చ జటాకలాపనిగళై మందాకినీ సహ్యతే శీతాంశు పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ కామాక్షి స్మితమంజరీ తమ వచో వైదగ్ధ్యముల్లంఘతే అన్నారు. అమ్మా, నీ యొక్క చిరునవ్వుకి ఉపమానం చెప్పాలని ఆలోచించారు. అంత తేలిక. అమృతం ఎలాంటిదో నీ చిరునవ్వు అలాంటిది. కాంతి వస్తుంది కదా మరి. అమృతం తాగితే ఇక మళ్ళీ పుట్టడం, జరామరణములు లేవు. అమ్మవారి చిరునవ్వు వంక చూస్తే ఇక వాడికి మళ్ళీ జన్మ లేదు. కాబట్టి అమృతంతో పోలుద్దాం అంటే, అమ్మా పీయూషం ఖలు పీయతే, దాన్ని రాహువు కేతువు తాగేశారమ్మా. నీ చిరునవ్వు వాళ్ళు ఎక్కడ తాగుతారు? సాధ్యమా? భక్తులైన వాళ్ళు అయితే చూడగలరు కానీ అన్యులకు సాధ్యమా? రాహువు కేతువు తాగిన అమృతం, రాక్షసులు ఆశించిన అమృతం, రాక్షసులు దేవతలు కలిపి పాల సముద్రం మరిస్తే వచ్చిన అమృతం. అటువంటి అమృతంతో నీ చిరునవ్వుని ఎలా పోల్చనమ్మా? దానికి నీ చిరునవ్వుకి పోలికేమిటి? అమృతాన్ని రాహువు కేతువు తాగారు. పైగా అమృతం తాగితే మాత్రం దేవతలు ఉండిపోయారా? సుధామప్యాస్వాద్య ప్రతిభయజ రామృత్యుహరిణి విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాద్యాది విశదః కరాళం యక్షేళం కబళతవథ కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. అమృతం తాగిన దేవతలు శాశ్వతంగా బ్రతికుండిపోయారు ఏంటి? వాళ్ళు కూడా శరీరాలు విడిచిపెట్టేసే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, భూమి మీదకి వచ్చేసారు. కాకపోతే పుట్టినప్పుడు చచ్చిపోయినప్పుడు కూడా, అంటే శరీరం విడిచిపెట్టేసినప్పుడు కూడా వాళ్ళు 30 ఏళ్ల వయసులోనే ఉంటారు. జరామరణము, జర కానీ వ్యాధి కానీ, భోగమునందు ఎక్కడైనా సరే అల్పత్వము కానీ లేదా వాళ్ళకి వైక్లభ్యము కానీ ఇటువంటి ఉండవు. కాబట్టి వాళ్ళు దేవతలు అయ్యారు. కానీ అమ్మ, నీ మందస్మితం, నీ చిరునవ్వు అమృతంతో ఎలా పోల్చనమ్మా? అందుకని కుదరదు. పోన్లేవయ్యా, అమృతం కుదరకపోతే ఇంకోటి ఆలోచించు. పీయూషం ఖలు పీయతే సురజనై దుగ్ధాంబుధిర్మజ్యతే. పాలసముద్రంతో పోలుస్తానమ్మా. పాలసముద్రం ఎలా ఉంటుందో నీ నవ్వు అలా ఉంటుంది. అంత తుంపర్లతో అంత పెద్ద పాలసముద్రాన్ని చూసామనుకోండి,
మనసు ఎలా ఉంటుంది? పాలకన్నా స్వచ్ఛమైనవి ఎక్కడుంటాయి లోకంలో? అందుకని పాల సముద్రంతో పోలుస్తాను. అబ్బే కుదరలేదమ్మా. ఎందుకు కుదరలేదు? అది దుగ్ధాంబుధిర్మధ్యతే. దాన్ని దేవతలు రాక్షసులు ఓ పర్వతాన్ని అందులో దింపి వాసుకి అనే పెద్ద సర్పాన్ని తీసుకొచ్చి దానికి చుట్టి అమ్మా చిలికారు. చిలికినప్పుడు విషం కక్కింది వాసుకి. పైగా ఎంత వేడి పుట్టిందో తెలుసా? ఎంత హింస జరిగిందో తెలుసా? ఆ పాల సముద్రాన్ని చిలికినప్పుడు మందర పర్వతం తిరుగుతుంటే ఎన్ని ప్రాణులు చచ్చిపోయాయో. అన్ని ప్రాణులు చచ్చిపోయి తన వలన హింస జరిగిందని శ్రీ మహావిష్ణువు బెంగపెట్టుకున్నారు. బెంగపెట్టుకుంటే ఆ పాపం ఎలా పోతుంది? ఇన్ని ప్రాణులు చచ్చిపోవడానికి నేను కారణమయ్యానే, ఎంత మందర పర్వతంగా నిలబడితే మాత్రం. అంటే ఆ పాపం పోవడానికి ఏం చేశారంటే కచ్చపేశ్వరుడు అన్న పేరుతో మళ్ళీ తాబేటి రూపంలో వెళ్ళి ఆ కాంచీపురంలోనే పరమశివుణ్ణి ఆరాధన చేశారు. ఆరాధన చేస్తే ఆయన పాపం పోయింది. పాల సముద్రాన్ని చిలికినప్పుడు వాసుకుని చుట్టి చిలికారు కాబట్టి దాని ముఖాల్లోంచి పడినటువంటి ఆ వేడి, చిలికినప్పుడు పుట్టిన ఘర్షణ వేడి, వీపు మీద పర్వతం తిరిగిన వేడి, ఇంత వేడి పుట్టి ఒళ్ళు వేడెక్కిపోతే ఎలా తగ్గుతుందంటే ఏకాంబరేశ్వరుడికి ముందు నుంచో ఆయన యొక్క చంద్రబింబం నుంచి ఆయన నుంచి వచ్చే చల్లని గాలిపడి నీ వేడి తగ్గుతుందన్నారు. ఇప్పటికీ ఏకాంబరేశ్వరుడికి ఎదురుగుండా రాజద్వారం దగ్గరే శ్రీ మహావిష్ణువు నిలబడి ఉంటారు. కాబట్టి అమ్మా పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు చిలికేశారమ్మా వాసుకుని పెట్టి. అందులో విషం పడిందమ్మా, ఎన్నో జీవులు చచ్చిపోయాయమ్మా, పర్వతం తిరిగిందమ్మా, తాబేలు పడుకుందమ్మా. అలాంటి పాల సముద్రాన్ని నీ చిరునవ్వుని పోల్చనా? వద్దమ్మా, తీసేశాను. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కామాక్షి స్మితమంజరి, ఆ తల్లి యొక్క చిరునవ్వు కాంతులంత గొప్పగా ఉంటాయి. అటువంటి తల్లిని ఎవరు ఉపాసన చేస్తారో, ఆ తల్లికి ఎవరు త్రికరణ శుద్ధిగా నమస్కారం చేస్తారో, ఆ తల్లిని ఎవరు పూజిస్తారో అటువంటి వారందరికీ కూడా విశేషమైన అనుగ్రహము లభిస్తుంది. ఈ ఆమవాతం లేదా ఈ కీళ్ల వాపులతో వచ్చేటువంటి అటువంటి సమస్య ఉన్నప్పుడు ఆహారంలో ఏంటంటే కొంచెం స్నిగ్ధ పదార్థాలు అంటాం, అంటే కొంచెం స్రోతస్సులని వాటిని ఆపేటువంటి పదార్థాలు, పెరుగు కానివ్వండి, తర్వాత మినుములతో చేసినటువంటి పదార్థాలు కానీ, పాలతో చేసినటువంటి స్వీట్స్ కానీ, ఇటువంటి ఆహార పదార్థాలు మానేసేయాలి. మానేసి కొంచెం కారంగా చేదుగా ఉండేటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మనం ఇందాక ఔషధం తయారు చేసుకుంటూ ఒక 3 మూలికల గురించి ఇందాక అనుకున్నాం కదా. మిగతా 2 మూలికలు ఏమేంటంటే తిప్పతీగ. ఈ తిప్పతీగకి ఇమ్యూనిటీని మార్చేటువంటి గుణం, అంటే ఇమ్యూనో మాడ్యులేటర్ అంటాం. ఈ రోగ నిరోధక శక్తి సరైన దారిలో వెళ్ళేలాగా చేసేటువంటి గుణం చాలా బాగుంటుంది. తిప్పతీగను తీసుకొచ్చి తీగ మొత్తాన్ని నీడలో ఎండబెట్టేసి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 30 గ్రాములే తీసుకోవాలి. ఇంకా ఈ ఔషధంలో మనం వేసుకునేటువంటి ఆఖరిది 5వది అయినటువంటి మూలిక ఏంటంటే వెల్లుల్లి. ఈ వెల్లుల్లి కూడా వాత దోషాన్ని తగ్గించి ఆమవాతంలో ఉండేటువంటి నొప్పి, పోటు అలాంటివన్నీ కూడా బాగా తగ్గించేటువంటి గుణం బాగుంటుంది. వెల్లుల్లిపాయలను తీసుకొచ్చి దాన్ని కొద్దిగా నువ్వుల నూనెలో వేయించి తర్వాత దాన్ని పౌడర్ లాగా అంటే చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాములే తీసుకోవాలి. మనం తీసుకున్నటువంటి 5 చూర్ణాలు ఏమేంటంటే వావిలాకులు, తర్వాత శొంఠి, గోక్షుర అంటే పల్లేరు, వెల్లుల్లి, ఆ తర్వాత తిప్పతీగ. ఈ 5ని కూడా సమభాగాలుగా తీసుకుని బాగా కలిపేసి ఉంచి ఈ చూర్ణాన్ని దాదాపుగా ఒక చెంచాడు పరిమాణంలో తీసుకుని దాన్ని ఒక కప్పు నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. ఒక సగం నీరు ఎగిరిపోయిన తర్వాత ఆ మిగిలినటువంటి కషాయాన్ని ఎప్పటికప్పుడు కాచుకుని తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా 3 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఆమవాతం సమస్యని అదుపులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దానాలు ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా ఉన్నటువంటి గ్రహదోషాలను నివారింపజేసుకోవటానికి, నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి దానం కూడా సహకరిస్తుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. గ్రహచార రీత్యా, గోచార రీత్యా గ్రహదోషాలు ఉన్న తరుణంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలను దానం చేయటం ద్వారా
కొన్ని రకాలైనటువంటి అనుకూల ఫలితాలను పొందటానికి అవకాశం ఉన్నట్లుగా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా గుమ్మడికాయను దానం చేసినట్లయితే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి? ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగంలో ప్రమోషన్లను పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. స్త్రీ పురుషులు ఎవరైనా సరే వివాహ సిద్ధి ఏర్పడాలంటే, సంతాన భాగ్యం కలగాలంటే గుమ్మడికాయ దానం కూడా సహకరిస్తుందని శాస్త్రవచనం. అదేవిధంగా కోర్టు వ్యవహారాలలో, ప్రత్యేకించి సివిల్ క్రిమినల్ కేసులలో విజయం సాధించటానికి కూడా గుమ్మడికాయ దానం సహకరిస్తుంది. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి గుమ్మడికాయ దానం కూడా ఎంతగానో ఉపకరిస్తుందని మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యపరంగా చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవటానికి, సకల జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధుల నుండి బయటపడటానికి గుమ్మడికాయ దానం కూడా సహకరిస్తుంది. మరి శాస్త్రములో చెప్పబడిన విధంగా గుమ్మడికాయను ఏ విధంగా ఏ రీతులలో దానం చేస్తే ఈ సత్ఫలితాలను పొందవచ్చు? గుమ్మడికాయను దానం చేయాలని భావించిన తరుణంలో ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం నాడు ఒక ఇత్తడి బిందెలో కానీ ఒక వెండి బిందెలో కానీ నీటిని పోసి ఆ నీటిలో రావి చెట్టు ఆకులు వేయాలి. అలా వేసిన తర్వాత ఆ బిందె మీద దర్భలను ఉంచాలి. పసుపు రంగు వస్త్రాలను ధరించి ఆ బిందెలో ఉన్నటువంటి నీటితో శిరస్నానాన్ని ఆచరిస్తూ ఓం బృం బృహస్పతయే నమః అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఆ విధంగా శిరస్నానాన్ని ఆచరించిన తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 16 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో రావి చెట్టు మొదట్లో తూర్పు దిక్కులో దీపాన్ని వెలిగించాలి. ఆ విధంగా దీపాన్ని వెలిగించిన తర్వాత రావి ఆకులతో ఉన్నటువంటి విస్తరిని తీసుకొని ఆ విస్తరి మీద గుమ్మడికాయను ఉంచి రావి చెట్టుకి ఉత్తర దిక్కుగా తిరిగి ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇవ్వాలి. ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి బెల్లంతో కానీ శనగపప్పుతో కానీ తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించాలి. ఇలా శాస్త్రములో చెప్పబడిన విధంగా గుమ్మడికాయను దానం చేసినట్లయితే ధన సంబంధమైన విషయాలలో, వివాహ సంబంధమైనటువంటి విషయాలలో, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఈ గుమ్మడికాయ దానం కూడా సహకరిస్తుంది. గుమ్మడికాయని సంస్కృతంలో కూష్మాండం అంటారు. ఈ కూష్మాండం సకల విశ్వానికి సంకేతంగా భావించవచ్చు. ఎవరైతే గుమ్మడికాయను దానంగా ఇస్తారో వాళ్ళకి సమస్త విశ్వాన్ని బ్రాహ్మణుడికి దానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని కూడా మనకు పురాణాలలో వర్ణించడం జరిగింది. ఆ విధంగా గుమ్మడికాయను దానం చేసిన తర్వాత గృహంలో ఈశాన్య దిక్కులో 9 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఆ విధంగా చేసినట్లయితే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా, గురుగ్రహం యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలత ద్వారా గుమ్మడికాయ దానం కూడా కార్యసిద్ధికి సహకరించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారెవరైనా సరే బంగారు ఆభరణాల యొక్క కొనుగోలు ద్వారా చక్కటి అనుకూల ఫలితాలను పొందటానికి కూడా గుమ్మడికాయ దానం విశేషంగా సహకరిస్తుంది. ఇంకా ఏ రకమైనటువంటి ద్రవ్యాలను దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన పుట్టుమచ్చలు ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. జన్మ నక్షత్ర ఆధారంగా జాతక ఫలితాలు విశేషమైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాయి. అసలు మంచి చెడు అనేటటువంటి విషయము మనకి నక్షత్రం ద్వారానే తెలుస్తుంది. నక్షత్రం ద్వారా ఏ విధంగా తెలుస్తుంది అంటే చంద్రుడి యొక్క గమనాన్ని ఆధారం చేసుకొని జన్మ నక్షత్రాన్ని తెలుసుకుంటాం. మనం జన్మ నక్షత్రం ద్వారాగా దశ ఏర్పడుతుంది. దశ శుభ ఫలితాలకి, ఇబ్బంది కలిగించే ఫలితాలకి మూలమై ఉంటుంది. గ్రహ దశ అనుకూలంగా ఉన్నప్పుడు సత్ఫలితాలు వస్తాయి. దశను నిర్దేశించేది జన్మ నక్షత్రం. ఈ క్రమంలో ఈ రోజున జన్మ నక్షత్ర ఫలితాలని మనం గనక పరిశీలిస్తే ఉత్తరా నక్షత్రం యొక్క ఫలితాలు విశేషమైనటువంటి శక్తిని, మంచిని ప్రసాదిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర ఫలం గుణ యస్యాహ సా ఉత్తర ఫల్గుణి అని అర్థం.
పూర్వఫలం గుణ పూర్వఫల్గుణి, ఉత్తర ఫలం గుణ ఉత్తర ఫల్గుణి. పూరించేటటువంటి ప్రప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలని పూర్వ ఫల్గుణి అని వ్యవహరిస్తాం. మనం చెప్పుకున్నాం. ఉత్తర ఫల్గుణి అంటే అధికమైనటువంటి శుభాన్ని ఇచ్చేటటువంటి నక్షత్రంగా శాస్త్రం చెబుతుంది. ఏ విధంగా అంటే ఉత్తు అధికతర అధిష్టాన ఇది ఉత్తర. ఉత్తు అంటే ఎత్తైన, తరము అంటే ప్రయాణించటం. ఎత్తైన ప్రదేశంలో సూర్య భగవానుడి యొక్క మాధ్యం దిన ప్రయాణాన్ని ఉత్తరము అని శాస్త్రం వ్యవహరిస్తుంది. ఈ విషయాన్ని మరింత వివరంగా పరిశీలన చేస్తే ఉత్తు తరంతి ఇది ఉత్తర త్రూ ప్లవనతరణయోహో, ఎత్తైన ప్రదేశము నుండి గగన మార్గములో దాటేటటువంటి సన్నివేశాన్ని ఉత్తర అంటాం. ఇక్కడ ఉత్తర అనగా నక్షత్ర ఫలితానికి అర్థం ఏం చెప్పుకోవాలి అంటే ఉత్తర ఫలం గుణ యస్యాహ సా ఉత్తర ఫల్గుణి అని చెప్పుకున్నాం. ఫలము అంటే పూరించేది, గుణము అంటే విశేషమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. అంటే ఇక్కడ గుణ అనగా గుణ్యతే అభ్యాస ఇది గుణ, గుణ అభ్యాసే, అభ్యసించబడినది. ఏదైనా నేర్చుకోవాలన్నా తెలుసుకోవాలన్నా దానికి ఒక గుణం ఉంటుంది, దాని లక్షణము అని వ్యవహరిస్తాం మనం. ఉత్తమ లక్షణాన్ని గుణము అని చెబుతోంది శాస్త్రం. అలాగే ఫలము అంటే ఫల నిష్పత్తవు, లాభించునది. నిష్పత్తి అంటే అర్థం లాభించుట, ఉత్తమంగా ఉన్నతంగా లాభించునది, ఉత్తమమైనటువంటి గుణము. ఫల్గుణి అంటే ఉత్తమమైన గుణము. ఉత్తర ఫల్గుణి అంటే ఉత్తర అధికతర అని అర్థం. అంటే విశేషమైన, గొప్పదైన, శ్రేష్టమైన, ఇన్ని అర్థాలు మనం చెప్పుకుంటున్నాం. మహత్తరమైన సంపూర్ణమైన ఫలితాన్ని ఇచ్చే నక్షత్రాన్ని ఉత్తర అని మన శాస్త్రంలో వ్యవహరిస్తున్నాం. ఈ నక్షత్రంలో జన్మించింది ఎవరు? అర్జునుడు జన్మించాడు. ఉన్నతమైనటువంటి ఉత్తమ ఫలితాలని ఆయన అనుభవించాడు. ఆయన కంటే జన్మించిన వ్యక్తి ఎవరు? దేవగురువైన బృహస్పతి. బృహస్పతి యొక్క జన్మ నక్షత్రం ఉత్తర ఫల్గుణి నక్షత్రం. గ్రహాలలో అత్యంత శుభప్రదమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం బృహస్పతి గ్రహం. బృహస్పతి గ్రహ నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఇది ఎవరి ఆధీనంలో ఉంది? సూర్య భగవానుడి యొక్క ఆధీనంలో ఉంది. ఫల్గుణి నక్షత్రములు రెండున్నాయి లోకంలో. ఒకటి పూర్వ ఫల్గుణి, రెండవది ఉత్తర ఫల్గుణి. పూర్వ అంటే ప్రథమము, ఆది, మొదలు, పూరించేది అని ఇన్ని అర్థాలున్నాయి. పూర్వము అంటే ముందుగా, ఆదిగా. ఈ పూర్వ ఫల్గుణి నక్షత్రమేమో ప్రారంభంలోనే ఫలితం ఇస్తుంది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం ప్రారంభమైన కొంత సమయం తర్వాత ఫలితం ఇవ్వటం ప్రారంభం చేస్తుంది. అంటే గొప్పదైనటువంటి ఫలితం. ఇక అంతకంటే ఎత్తైన ఫలితాలు ఉండవు. ఎంత గొప్పవాడయ్యా? మేరునగ సమానము. అంటే మేరు పర్వతం ఎంత ఎత్తైతే ఉంటుందో అంత ఎత్తైనటువంటి కీర్తిమంతుడు, అంత గొప్పవాడు, అంత మహానుభావుడు ఎవరు? సాక్షాత్ పరమేశ్వరుడు. పరమేశ్వర ఆధీనంలో ఉన్నటువంటి నక్షత్రాలలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఒక నక్షత్రం. ఈ ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించడం ద్వారాగా ఉత్తమమైన గుణములు వస్తాయి, ఉత్తమమైన ఫలితాలు వస్తాయి, ఉన్నతమైన ఆశయాలు. ప్రధానంగా విద్యాయోగం. దేవగురువైనటువంటి బృహస్పతి చదువుకున్నంత చదువు ఎవరు చదువుకోలేదు, బుద్ధిలో బృహస్పతి. అలాగే అర్జునుడు అభ్యసించినటువంటి విద్యాభ్యాసం కూడా ఎవరూ చేయలేదు. ధనుర్విద్యలో విశేషమైనటువంటి విద్యా పాండిత్యాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి ఉన్నటువంటి శక్తి ఇతర నక్షత్రాలతో పోల్చినప్పుడు ఇదే గొప్పది అనే విధంగా ఈ నక్షత్ర ప్రభావం చూపిస్తోంది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది మొదలైన అంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం.
శ్వాసకోశాల ఆరోగ్యం కోసం ఉపకరించే పరిగాసనం ఆచరణ విధానం. ఊపిరితిత్తులలో పేరుకొనిపోయిన శ్లేష్మం ఊపిరితిత్తుల్ని బలహీనపరిచి గాలి తీసుకోకుండా అవరోధం కలిగిస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడానికి కష్టమవుతుంది. శ్వాసకోశాలు కూడా వాటి సహజ శక్తిని కోల్పోయి పూర్తిగా బలహీనపడతాయి. శ్వాసకోశాల ఆరోగ్యం కోసం పరిగాసనం ఎంతో ఉపయోగపడుతుంది. మోకాళ్లపై కూర్చుని ఓ మోకాలును బాగా పక్కకు చాపాలి. చేతుల్ని కూడా చాపిన కాలివైపు కొక్కెంలా చేసి చాపాలి. ఈ స్థితిలో తలను పక్కకు వంచాలి. ఈ ఆసన సాధన వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి ఏర్పడుతుంది. శ్వాసకోశాలలో ఏర్పడే అవరోధాలు తొలగుతాయి. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి ప్రముఖ స్థానాన్ని పొందాడు. అసలు ఆయన ఆదిమూర్తి కదండి. ఈ సృష్టి అంతా కూడాను జలమయమైపోయినప్పుడు ఓం అనే శబ్దం నుంచి ఆ స్వామివారు అలా గణపతిగా ఆవిర్భవించాడు అని మనకి గణేశ పురాణం చెప్తోంది. ఏ పని ప్రారంభించినా గణపతిని తలుచుకోకుండా ప్రారంభించాం. అటువంటి గణపతి వాస్తుశాస్త్రంలో కూడాను అత్యధిక ప్రాధాన్యతను పొంది ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. ప్రతి వాళ్ళు కూడాను తమ సింహద్వారాలకు గణపతి విగ్రహాన్ని తెక్కించాలి అని తపన పడుతూ ఉంటారు. సింహద్వారం పైభాగాన చెక్కించడం చాలా ఉత్తమం. మీ యొక్క సింహద్వార తలుపు కంటే తలుపు మీద దైవ సంబంధమైనటువంటి విగ్రహాలు గనక చెక్కించినట్లయితే తెలియకుండా మనం చేసేటువంటి అనేక దోషాలు, అంటే అపభ్రంశమైనటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఆ యొక్క మడి అనేటువంటిది గనక మనం ఆలోచన సరళి చేసినట్లయితే ఆ యొక్క విగ్రహాన్ని ముట్టుకొని మనం తలుపు తీయాల్సి వస్తుంది కదా. మరి అందుచేత తలుపుల పైన దేవతా విగ్రహాలు చెక్కించటం అంత లాభదాయకమైన ప్రభావాన్ని ఇవ్వదు అనే విషయం ఇక్కడ శాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ గమనించాలి. తలుపు పై భాగాన సింహద్వారం పైన మాత్రం చెక్కించండి. అలాగే గణపతి తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటిది పూజా మందిరంలో గనక ఉంచుకొని నిత్యం కూడా ఆ గణేశుని ఆరాధన గనక చేసినట్లయితే, ఈ యొక్క గరికెతో స్వామివారిని చక్కగా అర్చించినట్లయితే, కనీసం బెల్లం ముక్కైనా సరే నైవేద్యంగా పెట్టినా కూడా ఆ గృహానికి దేదీప్యవంతమైన శక్తితత్వం వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అయితే గృహంలో కుడివైపు తొండం ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని ఉంచుకొని పూజ చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. అది ఐశ్వర్యప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదింపచేస్తుంది సుమా. అలాగే గణపతి రుద్రాక్ష అని చెప్పేసి ఉంటుంది. ఆ రుద్రాక్షను కూడా మీ పూజా మందిరంలో చక్కగా ఉంచుకొని పూజ చేయవచ్చు, లేక మీరు కూడా ధారణ చేయవచ్చు. ఆ స్వామి అనుగ్రహ ప్రదాత కాబట్టి క్షిప్రప్రసాది అన్నారు. అందుచేత వెనువెంటనే కార్యక్రమాలన్నీ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ నెరవేరుస్తాడు. వీధి పోట్లు వచ్చి గృహంలోకి పడుతున్నప్పుడు ఆ వీధి పోటు ఉండేటువంటి ప్రాంతంలో కూడా గణపతి విగ్రహాన్ని ఉంచి నిత్యం కూడాను స్వామివారికి కాస్త హారతి ఇచ్చేటువంటి ప్రభావం మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఇది ఆ వీధి పోటు నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి ఈ గణపతి మనకు సహకరిస్తున్నాడు. సమస్త వాస్తు దోషాల కోసం
తొలగింప చేసుకోవటానికి కోసం సిద్ధి గణపతి యంత్రము అని చెప్పేసి ఉంటుంది. చక్కగా అతినిష్టాగరిష్టాపరులైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత 1,50,000 మంత్రాన్ని ధారపోసి ఆ యంత్రాన్ని రాగిరేగితో తయారు చేసింది మీ పూజా మందిరంలో ఉంచుకున్నట్లయితే సమస్త వాస్తు దోష నివారణ జరిగి తీరుతుంది సుమా. తెలుసో తెలియకో ఆయనంలో పొరపాట్లు వచ్చిన, బ్రహ్మస్థానంలో కించిత్తు పొరపాటు జరిగిన, కిటికీలు తలుపులు దారబంధాలలో అమర్చేటువంటి రీతిలో ఏదైనా పొరపాట్లు సంభవించిన, మన గృహానికి ఎదురుగా ఉన్నటువంటి గృహం, పక్కన ఉన్న గృహం, అటువైపు ఉన్నటువంటి గృహాల యొక్క వాస్తు ప్రభావం మన ఇంటిపై పడి మనకు వాస్తు దోషం సంభవిస్తున్నా, మన ఇంటి పైకప్పు పైభాగాన నైరుతి దిశలో ఆ యొక్క వాటర్ ట్యాంక్ ఉంచేటువంటి ప్రాంతంలో ఆ వాటర్ ట్యాంక్ పైన గణేశ విగ్రహం 12 అంగుళాలది కనీసం కుడివైపు తొండ ఉన్నది ఈశాన్యం చూస్తూ గనక అమర్చినట్లయితే రాతిది, అది ఎండకు ఎండాలి, వానకు తడవాలి, దానిపైన ఎటువంటి ఆచ్ఛాదన ఉండకూడదు. అలా గనక అమర్చినట్లయితే సమస్త వాస్తు దోష పరిహారం కూడా అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. ప్రతి నెలా కూడా సంకష్టహర చతుర్థి వస్తూ ఉంటుంది. మనం చాలా చక్కగా ఆ స్వామివారిని ఆరాధన చేసుకుని తరిస్తూనే ఉన్నాం. ఈ గణపతికి వాస్తుకి అవినాభావ సంబంధం అంత గొప్పది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరుగుతూ మనం ఏ పని చేసినా ఇంట్లో శ్రీ గణేశాయ నమః అంటూనే ప్రారంభించాలి కదా. మరి వాస్తుశాస్త్రంలో గణపతికి ఉన్నటువంటి ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని నిత్యం స్మరించటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. ఊపిరితిత్తులు, శ్వాసకోశాల ఆరోగ్యం కోసం వృష్టాసనం కూడా ఉపయోగపడుతుంది. ప్రకృతి సిద్ధాంత రీత్యా తరుణ వ్యాధుల్ని అణచివేస్తే దీర్ఘవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. దగ్గు, జలుబు, తుమ్ములు, ఇస్నోఫిలియా, అలెర్జీ వంటి వ్యాధుల్ని మందులచే అణిచివేస్తే అది కొంతకాలానికి ఉబ్బసంగా మారి శ్వాసకోశాల్ని బలహీనపరుస్తాయి. ఈ సమస్య నివారణకు వృష్టాసనం ఉపయోగపడుతుంది. మోకాళ్ల మీద కూర్చుని నడుమును ముందుకు నెట్టాలి. తలను పైకెత్తి ఉంచాలి. 2 చేతుల్ని వెనక్కి పెట్టి వెనుక ఉన్న అరికాళ్లపై ఉంచాలి. ఈ ఆసనాన్ని సాధన చేయటం వల్ల శ్వాసకోశాలు బలపడతాయి. ఉబ్బసం వంటి ఆరోగ్య సమస్యలు నివారణమవుతాయి.